అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనము కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద సెకండ్ డిగ్రీని చూడడం జరిగింది. ఇవాళ మనము కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ, దాన్నే మనము మర్డర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో మర్డర్ డెఫినేషన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ మర్డర్ డెఫినేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్ మొదలవడమే కొన్ని ఎక్సెప్షన్స్ తోటి మొదలవుతుంది. ఈ డెఫినేషన్ ఏమంటుందంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్సెప్షన్స్ని మినహాయించి కల్పబుల్ హోమిసైడ్ అనేది మర్డర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ డెఫినేషన్లోనే మనకి నెక్స్ట్ 5 రకాల మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు అనేవి మర్డర్ కావు, అవి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతాయి. ఆ మినహాయింపుల్ని పక్కన పెట్టితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 రకాల చర్యలు మర్డరే అవుతాయి అని చెప్పి వివరించడం జరిగింది. సో అవేంటనేది మనము ఒక చెక్ లిస్ట్ రూపంలో సింపుల్గా అర్థం చేసుకుందాం. సో మనకి ఇక్కడ 4 రకాల చర్యలు, ఆ చర్యలతోటి జరిగినటువంటి ఎఫెక్ట్ ఏంటంటే మరణం కలిగి ఉండాలి. ఎటువంటి చర్యలు? నంబర్ 1, ఉద్దేశపూర్వకమైన చర్య, లేదా నంబర్ 2, శరీరానికి ఎటువంటి గాయాలు కలిగియడం అంటే ఆ గాయాలతోటి ఒక వ్యక్తి మరణిస్తాడని తెలిసి ఉండాలి. మూడోది, శరీరానికి ఎటువంటి గాయాలు కలిగియడం అంటే ఖచ్చితంగా ఇంకో మనిషి చనిపోతాడని తెలిసి ఉండాలి. నాలుగోది, ఉద్దేశం ఉండకపోయి ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్దేశము నాలెడ్జ్, ఈ రెండింట్లో ఉద్దేశం ఉండిండకపోయి ఉండొచ్చు, కానీ నాకు నాలెడ్జ్ అయితే ఉన్నది. ఇటువంటి చర్య నేను చేశానంటే ఎవరైనా వ్యక్తి యొక్క ప్రాణం ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఉన్నప్పటికీ కూడా అటువంటి చర్యలు చేస్తే అది మర్డర్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో? ఎటువంటి ఎక్స్క్యూజ్ అనేది లేనప్పుడు, ఎటువంటి కారణాలు లేకుండా అటువంటి చర్యలు కనుక చేస్తే, ఆ చర్యల వల్ల ఒకవేళ మనిషి ప్రాణం పోతుందని తెలిసి ఉండి కూడా చేయడం, అప్పుడు అది మర్డర్ అవుతుంది. ఇప్పుడు మనము 5 మినహాయింపులు అని ఇచ్చారు కదా, ఏ 5 మినహాయింపుల్లో అయితే అది మర్డర్ కాదు, అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుందని చెప్పేసి అవేంటో మనం ఒకసారి చూద్దాము. సో మనకి ఫస్ట్ ఎక్సెప్షన్ మనం తీసుకుంటే సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్, అంటే సడన్గా మనిషి అనుకోకుండా విపరీతంగా రెచ్చిపోయేలాగా ఒక వ్యక్తి చేసి ఉండాలి. అటువంటి చర్య ఇతను కోరుకోవడం వల్ల జరిగి ఉండకూడదు. అంటే అతను రెచ్చగొట్టాడు కదా, ఇప్పుడు నేనేదో చేయడం వల్ల అతను నన్ను రెచ్చగొట్టడం అనేది జరగకూడదు. నేను ఎటువంటి తప్పు లేదు, ఆ ఎదురుకుండా ఉన్న వ్యక్తే నన్ను రెచ్చగొట్టాడు, దానికి నేను సహనం కోల్పోయి ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయడం జరిగింది, అప్పుడు అది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది. ఒక పబ్లిక్ సర్వెంట్ చట్టం అతనికి ఇచ్చినటువంటి విధులు నిర్వహిస్తూ ఏదో చర్య చేశాడు, దానికి నేను సహనం కోల్పోయి ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కనుక నేను తీస్తే అప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, అప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ ద సెకండ్ డిగ్రీ అవుతుంది. తర్వాత రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, అంటే ఒక వ్యక్తి నా పైన అతని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, అతన్ని ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు నా నుండి, దానికి నేను రెచ్చిపోయి అతని ప్రాణాలు తీసేసిన, ఇలా జరిగి ఉండకూడదు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్ ఎక్సెప్షన్ 1. సెకండ్ ఎక్సెప్షన్లో మనం చూస్తే ఎక్సీడింగ్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, ఇక్కడ మనకి సెక్షన్ 34 టు సెక్షన్ 44 భారతీయ న్యాయ సంహితలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గురించి వివరించడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులలో ఒక మనిషికి ఇంకొక మనిషి యొక్క ప్రాణాలు తీసే అంత శక్తి ఉంటుంది చట్టంలోనే అని మనకు అక్కడ వివరించడం జరిగింది. దాంట్లో మనం ఒకవేళ రికలెక్ట్ చేసుకుంటే
ఒకవేళ ఆ వ్యక్తి చర్యల వల్ల నా ప్రాణాలు పోతాయి అన్నటువంటి భయం ఉండడం కానీ, నాకు తీవ్రమైన గాయం కలుగుతుందని కానీ, ఒక మహిళ ఒకవేళ ఆమె సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోకపోతే ఆమె రేప్కి గురవుతుందని కానీ, లేదా అన్యాచురల్ సెక్స్ అనేది ఆమె పైన జరుగుతుందన్నటువంటి భయం ఉండడం కానీ, ఈ విధంగా మనకి ఒక లిస్ట్ ఆఫ్ అక్కడ యాక్షన్స్ ఉన్నాయి. వాటి మీద మనము ఆ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతని ప్రాణాలు తీసే అంతగా మనం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, అనుకోకుండా ఆ లిమిటేషన్స్ దాటి నేను వెళ్ళడం వల్ల, అంటే అంత సిచ్యువేషన్ లేనప్పటికీ కూడా నా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద అనుకోకుండా నేను ఇంకొక వ్యక్తి యొక్క ప్రాణం తీస్తే అప్పుడు అది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది. నెక్స్ట్ మూడవ ఎక్సెప్షన్ లో మనం చూస్తే, పబ్లిక్ సర్వెంట్ ఎక్సీడింగ్ ద లాఫుల్ పవర్ వితౌట్ ఎనీ ఇల్ విల్. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఎటువంటి దురుద్దేశం లేకుండా ఆయన చట్టబద్ధమైన చర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి దురుద్దేశం లేకుండా ఆయన హద్దులు మించి ఏదో చర్య చేశారు, ఆ చర్య వల్ల ఒక మనిషి ప్రాణం కనుక పోతే అప్పుడు అది మర్డర్ కాదు, అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఫోర్త్ ఎక్సెప్షన్ మనం చూస్తే, సడన్ ఫైట్ ఇన్ హీట్ ఆఫ్ ప్యాషన్. అనుకోకుండా సడన్ గా విపరీతమైన కోపం రావడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అతని ఫ్యామిలీ తోటి ఏదో కారులో ప్రయాణిస్తున్నాడు, అనుకోకుండా ఇంకో కారు తోటి చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ ఎదురుకుండా ఉన్నటువంటి కారులో డ్రైవర్ వచ్చేసి ఇతని భార్యనో పిల్లలనో ఏదో అన్నాడు. దానికి ఇతను అనుకోకుండా సడన్ ఫైట్లో విపరీతమైన కోపం వచ్చి పక్కన ఉన్నటువంటి రాయి తీసుకొని అతని నెత్తి మీద కొట్టాడు. ఇప్పుడు అతను చనిపోతే అది మర్డర్ కాదు, అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ ఎక్సెప్షన్ ఏం చెప్పడం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి అతని పైన ఆ విధమైన చర్య చేయడానికి అనుమతించాడు, అప్పుడు ఒకవేళ అతని ప్రాణాలు కనుక పోతే అది మర్డర్ కాదు, అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుందని చెప్పడం జరిగింది. సో మన చెక్ లిస్ట్ లో 2 భాగాలు, ఒకటి చర్యలు, రెండోది అక్కడ ఎక్సెప్షన్స్. సో మొదటి భాగంలో ఏదో ఒక చర్య వచ్చింది అనుకోండి, సపోజ్ ఉద్దేశపూర్వకంగా ఒక చర్య చేశారు, మరణం కలిగింది. అండ్ మన రెండవ చెక్ లిస్ట్లో మినహాయింపుల్లో మనం తీసుకుంటే, అతను సడన్ ఫైట్ వల్ల చేశాడు, సడన్గా అతను కోపం వచ్చింది, సడన్గా వాళ్ళు కొట్టుకున్నారు, ఆ కొట్టుకోవడంలో ఏదో కర్ర తీసుకొని నెత్తి మీద కొట్టాడు, అతను చనిపోయాడు. అలాంటప్పుడు ఎఫెక్ట్ ఏమవుతుందో అది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది. సో ఈ విషయానికి సంబంధించి సుప్రీం కోర్ట్ రీసెంట్గా వీరేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, వీరేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే కేసు 2022లో సుప్రీం కోర్ట్ నిర్ణయించడం జరిగింది. ఈ కేసులో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ మర్డర్ కేసులు ఏ విధంగా డీల్ చేయాలని చెప్తూ, స్టెప్ 1, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి ప్రాణాలు తీయడం జరిగింది అనుకుందాం, అప్పుడు మొదటి స్టెప్లో మనం చూడాల్సింది ఏమిటి, పోలీసులు మనం చూడాల్సింది ఏంటంటే క్లాజ్ A to D. ఇక్కడ ఈ క్లాజ్ A, B, C, D, ఈ 4 క్లాజెస్లో ఏదో ఒక క్లాజ్లో ఆ చర్య వస్తుందా ముందు అది చూడాలి. ఒకవేళ 4 క్లాజెస్లో ఏదో ఒక క్లాజ్లో వచ్చింది అనుకోండి, అక్కడ ఇచ్చినటువంటి 5 మినహాయింపుల్లో ఎక్కడైనా వస్తుందా చూడండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 మినహాయింపులు ఉన్నాయి కదా, ఈ 5 ఎక్కడైనా వస్తుందా చూడండి. ఒకవేళ వచ్చిందనుకోండి, మినహాయింపుల్లో వచ్చిందంటే అప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అవుతుంది, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒకవేళ మినహాయింపుల్లో రాలేదు, ఆ 4 చర్యల్లో ఒక చర్య కానీ మినహాయింపుల్లో రావట్లేదు అది, అలాంటప్పుడు ఖచ్చితంగా అది కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ మర్డర్, డెఫినెట్గా అది మర్డరే అయి తీరుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా నిర్ణయించడం జరిగింది. సో కాబట్టి మనకి ఇన్వెస్టిగేషన్లో
మనము ఈ 2 చెక్ లిస్టులను దృష్టిలో పెట్టుకుని ఈ 2 కోణాల్లో మనము ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్సెప్షన్స్లో వస్తుందా లేదా, ఈ 4 కండిషన్స్లో ఏదో ఒక దాంట్లో వస్తుందా లేదా అనేది చూసి ఆ విధంగా మనము చేస్తే ఖచ్చితంగా అది కేసు ఐదర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కానీ లేదా మర్డర్ కింద వస్తుందా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ మర్డర్ ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది ఒక టాబ్యులర్ ఫీచర్లో మనం తెలుసుకుందాం. నమస్కారం.